ముఠా వాళ్ళు సామాన్లని చిందరవందరగా పడేసి వెళ్ళిపోయారు. పడాయిక సత్తారా ఏంటి? ఏమో బాబు, ఇవన్నీ సదిరేపాటికి నా తల ప్రాణం తోకొచ్చుద్దేమో. దిగులు పడకోయ్, నేను కూడా సత్తాలే. ఆ, మీరా నాకు హెల్ప్ చేసేది? సదండి చూద్దాం. ఏమిటోయ్ సత్తలేననుకున్నావా? ఇదిగో చూడు. సుధా, ఈరోజు వంట ఏమిటి? ఏమో బాబు, అలసిపోయాను, బయట నుంచి తెప్పించండి. సరే, అలాగే. దేవి గారు చెప్తే కాదంటానా? సుధా, ఏం చేస్తున్నావు? నాకు డ్యూటీ టైం అయింది. వస్తున్నానండి. అమ్మా, ఎలా ఉన్నావు? మేం బాగానే ఉన్నాం. మీ అల్లుడు గారు డ్యూటీకి టైం అయిందని రెడీ అవుతున్నారు. ప్రతాప్ ఏం చేస్తున్నాడు? హలో అమ్మా, ఏం చేస్తున్నావు? నువ్వు నాన్న ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. హనుమాన్ జంక్షన్కి నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్త ఇంట్లో సామాను సదరం. ఇల్లు బాగానే ఉందిరా. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తావు? పరీక్షలు దగ్గర పడితేనే చదువుకోవాలి. పరీక్షలు అయిపోగానే వస్తాను. సరేరా నాన్న, బాగా చదువుకో. బాయ్. సరే సుధా, వెళ్ళొస్తాను. జాగ్రత్త. బాయ్. ఈరోజు నేను రావడం ఆలస్యం అవుతుంది. నా కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి. నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు నాన్న, నాన్న కొట్టదు, నాన్న కొట్టదు నాన్న, నాన్న. ఏంట్రా పిల్లడిని కొడుతున్నావు? నా పిల్లడు నా ఇష్టం. కొట్టుకుంటే చంపుకుంటా. నువ్వెవరు? ఏంట్రా బాగుతున్నావు? బాబు ఎందుకు కొడుతున్నాడు? బడికి వెళ్ళలేదని సార్. మరి వెళ్ళాలి కదా. పుస్తకాలు పెన్నులు లేవు సార్. అడిగితే రోజు తాగొచ్చి నన్ను మా అమ్మను కొడుతున్నారు సార్. స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది సార్. ఎరా బుద్ధుందా నీకు? తాగి తాగి నీ జీవితం నాశనం చేస్తున్నది కాక నీ కొడుకు జీవితం కూడా నాశనం చేస్తావా? మీ అమ్మ ఎక్కడా? పనికి వెళ్ళింది సార్. ఎరా సిగ్గుందా లేదా నీకు? నీ పెళ్ళం కూలి పనికి వెళ్ళి సంపాదించి తెస్తే నువ్వు తప్ప తాగి తిరుగుతూ వీళ్ళపై దౌర్జన్యం చేస్తావా? చదువుకోవాలనుందా? చదువుకుంటాను సార్. నాకు చదువు అంటే చాలా ఇష్టం సార్. చదువుకొని ఏం చేస్తావు? మిలిటరీలో చేరి దేశ సేవ చేస్తాను సార్.
నిన్ను నేను చదివిస్తాను. ఎంత మడుగు చదువుకుంటావో అంత మడుగు చదివిస్తాను. అది నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. ఏమిటయ్యా సుందరం, ఎమ్మెల్యే మీద ఇన్ని కేసులు ఉన్నాయేంటి? అన్నీ తెలిసినవి సార్, తెలియనివి చాలా ఉన్నాయి సార్. అరుణా, కాఫీ తీసురా. తెస్తున్నానండి. ఏమండి, ఏంటో చెప్పు. ఉదయం గుడికి వెళ్ళాను కదా, అయితే మన గురించి కొంతమంది చెడుగా మాట్లాడుకుంటారు. మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా? ఎవరు? ఎందుకు? అక్కడికి వచ్చిన భక్తులు. అదే, ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే అయ్యుండి ఎవ్వరికి ఎలాంటి సాయం చేయడు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపై దౌర్జన్యం చేస్తారు. ఆయన అక్రమాలకు అన్యాయాలకు అంతే లేకుండా పోయి అని ఇంకా ఏవేవో అనుకుంటున్నారు. అందరి ఉసురు పోసుకుంటున్నాడు. వాళ్ళు అలా అంటూ ఉంటే చివాట్లు పెట్టకుండా నోరెళ్ళ పెట్టుకొని వచ్చి నాతో చెబుతున్నావా? నా గురించి చెడుగా వాగిన వాళ్ళు ఎవరో చెప్పు, వాళ్ళంతా చూస్తా. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది. మీరు చేస్తున్న అక్రమాలు అన్నా ఇన్నా నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఎవరు ఉసురు తగిలిందో ఏమో, సంతానం లేకుండా పోయి. నీ వాగుడు కట్టిపెట్టు. సంతానం కలగపోవడానికి నీలో లోపం పెట్టుకొని నాపై నిందలు వేస్తున్నావా? సిగ్గులేదా నీకు? అంతా నా కర్మలేండి. సరే సరే, ఆ నాయకుడు ఏడి? ఎక్కడికి వెళ్ళాడు? చాలాసేపు అయింది, ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళాడు, ఇంకా రాలేదు. వాడికి రాను రాను బయట రాజకీయాలు ఎక్కువైనాయి, రానివ్వండి. ఏరా, ఎక్కడికి వెళ్ళావు? నిన్నేరా. బజార్ వెళ్ళొస్తున్నా సార్. ఎందుకు? 90 వేసి వస్తున్నావా? రోజు 3 పూట్ల తీర్థం తీసుకోవాల్సిందేనా? అలా తాగి తాగి రోగాన పడి సస్తావు. జాగ్రత్త. సార్ సార్ ఏంటో చెప్పు. మీరు ట్రాన్స్ఫర్ చేయించిన స్థానంలోకి కొత్త ఇన్స్పెక్టర్ వచ్చాడు సార్. నాకు తెలుసులేరా. వాడు పాత కేసులన్నీ బయటికి తీస్తున్నాడండి సార్. నీకెవరు చెప్పారా? అదేనండి, మన కానిస్టేబుల్ ఏడుకొండలు బజార్లో కనిపించి చెప్పాడు. సరే, నువ్వేం కంగారు పడకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. గోడౌన్లో ఉన్న సరుకంతా మన రహస్య స్థావరానికి తరలించు. ఎవ్వరికి అనుమానం రాకూడదు సుమా. ఇన్స్పెక్టర్ని మన దారికి ఎలా తెప్పించుకోవాలో మనకు వెనత పెట్టిన విద్యే కదా. వెళ్ళి నువ్వు ముందు ఆ పని చూడు. రండి ఇన్స్పెక్టర్, రండి, కూర్చోండి. మీ మర్యాదల కోసం రాలేదు. నువ్వు చేస్తున్న గంజాయి, హెరాయిన్, స్మగ్లింగ్ వంటి చీకటి వ్యాపారం ఏంటో తేల్చుకుందామని వచ్చా. ఎందుకంత ఆవేశం? కూల్. ముందు మీరు కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? అభుని నక్క వినయాలు. ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే అయ్యుండి ఏమిటి అరాచకాలు, దోపిడీలు? అరాచకాల?
దోపిడీలా? ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? ఇది తెలియనట్లు మాట్లాడకండి. మీరేమిటో, మీ చరిత్ర ఏమిటో నా చేతిలో ఉన్న ఈ ఫైలే చెప్తుంది. ఇదంతా మామూలేనండి. నేనంటే గిట్టని వాళ్లకు నా ఎదుగుదల చూసి వారవలేక నాపై తప్పుడు కేసులు పెట్టారు. వాటిని మీరు నమ్మకండి. తప్పుడు కేసులు కాదు, సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాల? ఏవి? ఎక్కడా? ఇవిగో నా వద్ద ఉన్న ఫైల్. నువ్వు చేసే చీకటి రాజకీయ వ్యవహారాలు ప్రతిదీ పోసుకొచ్చినట్లు వీటిలో పొందుపరిచి ఉన్నాయి. ఆ పేపర్లపై ఉన్న సాక్ష్యాలు చాలవు, పనికిరావు. ప్రత్యక్ష సాక్ష్యాలు కావాలి ఇన్స్పెక్టర్. అయినా నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, అంటే ప్రజాప్రతినిధిని. నాకున్న ఆస్తి, అంతస్తు, హోదా, పలుకుబడి ముందు నువ్వే కాదు మరి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది నా పవర్. కావచ్చు, రావణ బ్రహ్మ గొప్పవాడే, కానీ అతన్ని రాక్షసుడే అంటారు. నువ్వు ప్రజాప్రతినిధి ఎంత మాత్రాన చట్టం దృష్టిలో ఒక స్మగ్లర్వి, నేరస్తుడివి. అది తెలుసుకో. నువ్వు చీకటి భాగవత వెనక రహస్యాలు ఏమిటో తెలుస్తా. సాక్ష్యాలతో వస్తా, నిన్ను అరెస్ట్ చేస్తా. ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్. రేయ్, ఇదిగో. ఏంటది? ఇందులో 30 లక్షలు ఉన్నాయి. ఇవి నీకే. లంచం ఇస్తున్నావా? ఎందుకు అలా అనుకుంటున్నావు? నేను నీ ఫ్రెండ్గానే నీకు బహుమతులు ఇస్తున్నాను అనుకో. మన స్నేహం ఎంతటితో తీరేది కాదు. మన స్నేహం కలకాలం ఎలాగే సాగాలి. నేను మీకు బహుమతులు ఇవ్వాలి. అవినీతిక ప్రసంగం. నువ్వు బహుమతుల రూపంలో నాకు లంచం ఇస్తున్నావంటే నువ్వేమిటో, నీ నిజస్వరూపమేంటో తెలిసింది. ఈ ఇన్స్పెక్టర్ భరత్ అవినీతిని అంతం చేస్తాడు, నీతికి ప్రాణం పోస్తాడు. సాక్ష్యాలతో వస్తా. నీ కుట్రలు భగ్నం చేసి నేను కటకటాల్లో వేస్తా. సార్, మీరు చెప్పినట్టు సరుకు మొత్తం వేరే చోటకు మార్చేశాను. అవును, ఏంటి సార్ అలా ఉన్నారు? ఆ కొత్త ఇన్స్పెక్టర్ వచ్చాడురా. వాడు ఇక్కడికి వచ్చాడా? నాపై చాలా కేసులు ఉన్నాయని సాక్ష్యాలతో సహా వచ్చి నన్ను అరెస్ట్ చేస్తానని సవాల్ చేసి వెళ్ళాడురా వాడు. వాడికి ఎంత ధైర్యం! మీకే వార్నింగ్ ఇస్తాడా? వాడంతూ చూస్తాను. లేపేయమంటారా? అది నీ ఒక్కడ వల్ల కాదురా. ఆ కోటిగాని పిలు. అయితే ఆ కోటిగాడిని పిలుచుకురమ్మంటారా? వద్దులే, ఫోన్లో నేనే మాట్లాడతాను. అరే కోటి. సార్ చెప్పండి సార్. కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టరు నా వ్యాపారాలకు అడ్డు తగులుతూ నన్ను అరెస్ట్ చేస్తానని సవాల్ చేసి వెళ్ళాడు. వాడు అంతు చూడాలరా. అలాగే సార్. వాడి కాల్ చేసి తీసేయమంటారా లేదా లేపేయమంటారా? కీళ్ళు విరిగేలాగా చిత్త కొట్టండి. అప్పటికే వాడు మన దారికి వచ్చాడా సరే సరే, లేదా అప్పుడే వాడిని లేపేద్దాం. సరే సార్. మరి నా విషయం? పని పూర్తి చేసుకురా. మునుపుటి కంటే రెట్టింపిస్తా. మన పేరు మాత్రం బయటికి రాకూడదు సుమా. ఓకే, రేపు ఉద్యానకల్ నువ్వు చెప్పిన పని పూర్తి చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. అరే నాయక్, ఆ పోలీస్ ఇన్స్పెక్టరు మా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటాడరా. అదిరా మనదే అబ్బా. అవును సార్, మన సంగతి తెలియక ఎగిరెగిరి పడ్డాడు. మన కాళ్ళ దగ్గరికి రాక చస్తాడా? ఏంట్రా స్కెచ్చా?
మిస్టర్ చక్రవర్తి, నువ్వు పంపిన చచ్చు రవిడీలు నా చేతిలో చావు దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్నారు. నువ్వు వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ చేయించు, లేదా చస్తారు. నువ్వు ఇలాంటి చచ్చు ప్లాన్లు ఎన్ని వేసినా నా నుండి తప్పించుకోలేవు. ఇన్స్పెక్టర్, ఇది ఎన్నో ట్రాన్స్ఫర్ నీకు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఏంటది? నీ ఒక్కడి నిజాయితీ వల్ల దేశానికి ఒరిగేదేం లేదు. ఫస్ట్ తారీఖు జీతం నేనిచ్చే మామూలు తీసుకొని హాయిగా బతకచ్చగా. లంచాలు బహుమతులు తీసుకుని నేరస్తులతో చేతులు కలిపేంత నీచుడు కాదు ఈ భరత్. నీతి నిజాయితీ నా రక్తంలోనే ఉంది. నీలాంటి లోఫర్లను వేరేయడమే నా డ్యూటీ. కాకి డ్రెస్సు వేసుకున్న పోలీసు, నల్ల డ్రెస్సు వేసుకున్న లాయరు నాకు రెండు కళ్ళు. నేను తలుచుకుంటే నిన్ను ఏ అడవి ప్రాంతానికో ట్రాన్స్ఫర్ చేయించగలను. చట్టంతో గేమ్ ఆడుతున్నావు, దేశానికి ద్రోహం చేస్తున్నావు. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఈ అక్రమాలు దోపిడీలు చేస్తున్న నిన్ను, నీ అక్రమాలను నిరూపించి చట్టం ముందు నిలబెట్టి నీకు శిక్ష పడేలా చేయకపోతే నా పేరు భరతే కాదు. వీడేంటి సార్ సింహాలా రెచ్చిపోతున్నాడు? వీడిని లేపేయమంటారా? ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ నన్నేం చేస్తాడు? ఇలాంటి బెదిరింపులకు భయపడే కుందేలు కానీ నేను. వీడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నా రాజకీయ పలుకుబడి ఉపయోగించి వీడిని బీట్ కానిస్టేబుల్ కూడా పనికి రాకుండా చేస్తా. ఏమండి ఏమండి, మిమ్మల్ని పార్టీలోంచి తొలగించారా? ఇప్పుడే వార్తల్లో చూశాను నేను. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఈ అక్రమాలు అన్యాయాలు మనకొద్దండి అని. మీరు నా మాట విన్నారా? పార్టీలోనే వ్యతిరేకత అనుకున్నా, ఇంట్లో కూడా బోదలైంది. నార్మల్ వా వా. అరే కోటి, మా అయ్యగారిని చూస్తే జాలేస్తుందిరా. ఎందుకురా? అదేరా, ఆయనకి పదవి పోయింది, ఆయన్ని అరెస్ట్ చేయడం ఖాయం అంటున్నారు. మరి మన సంగతి ఏమిటిరా? ఏమోరా, అదే ఆలోచిస్తున్నాను. కొట్టద్దు సార్, కొట్టద్దు సార్, కొట్టద్దు సార్. అన్ని నిజాలే చెప్పేస్తాను సార్, అన్ని నిజాలే చెప్పేస్తాను సార్. ఎమ్మెల్యే గారు చేసినవన్నీ చాలా ఉన్నాయి సార్. గంజాయి, హెరైన్, మాదక ద్రవ్యాలే కాకుండా ఎన్నో కబ్జాలు కూడా చేశారు సార్. అన్ని నిజాలే చెప్పేస్తాను సార్. మమ్మల్ని కొట్టద్దు సార్, కొట్టకండి, కొట్టకండి సార్, కొట్టకండి సార్. సాక్ష్యాలు కావాలన్నావుగా, అరెస్ట్ వారెంట్తో వచ్చా. పద స్టేషన్కి. బెయిల్పై బయటకు వస్తా, నీ అంతు చూస్తా. అంత సీన్ లేదు, పదరా నీకు. అందరికీ నమస్కారం. కలెక్టర్ గారికి, ఇన్స్పెక్టర్ భరత్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారం. సభకు విచ్చేసిన వారందరికీ నమస్కారం. ఎన్నో ఆటుపోట్లను లెక్క చేయక, అన్నిటినీ అధిగమించి విధి నిర్వహణలో తన ప్రాణాలు సైతం లెక్క చేయక తన విధిని నిర్వహించిన ఇన్స్పెక్టర్ భరత్ గారిని సత్కరించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుచున్నాము. కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము.
అందరికీ నమస్కారం. ఈరోజు ఇన్స్పెక్టర్ భరత్ గారికి జరిగే ఈ సత్కారం యావత్ పోలీస్ శాఖకే గర్వకారణం. ఎన్నో కష్టాలను, ఆటుపోట్లను ఎదుర్కొని ఎన్ని ట్రాన్స్ఫర్లు జరిగినా కూడా ధైర్య సాహసాలను సడలక తన విధి నిర్వహణను చాకచక్యంగా నెరవేరుస్తూ ప్రజాప్రతినిధి అనే ముసుగులో గంజాయి, హెరోయిన్ వంటి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్న స్మగ్లర్ చక్రవర్తిని సాక్ష్యాలతో చట్టానికి అప్పగించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. ప్రతి యువకుడు భరత్ను ఆదర్శంగా తీసుకుంటే మన దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలియజేస్తూ ఆయనకు ప్రమోషన్ ఇస్తూ సత్కరిస్తున్నాం. ఇప్పుడు ఇన్స్పెక్టర్ భరత్ గారిని మన కలెక్టర్ గారు గోల్డ్ మెడల్తో సత్కరిస్తారు. ఈ ఊరి పెద్దలు మన ఇన్స్పెక్టర్ భరత్ గారిని సత్కరిస్తారు. నాన్న స్కూల్కి వెళ్తుందా నాన్న? ఏ నాన్న, నువ్వు నన్ను నిజంగానే స్కూల్లో దింపి నువ్వు పనికి వెళ్తావా? అవునా స్కూల్లో తెగబెడతాను. దేవుళ్ళ అంటే అర్జగారి మూలంగా నా తప్పు నేను తెలుసుకున్నాను నాన్న. ఈ రోజు కాడించి నిన్ను మీ అమ్మను కంటికి రప్పలా కాపాడుకుంటాను.